హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే వెంటో కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది 2017 ఎండింగ్లో తీశారు, 18 రిజిస్ట్రేషన్ అండి. ఇది డీజిల్ హైలైన్ ప్లస్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 91,000 తిరిగిందండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. నేను కొంచెం మంది అడుగుతున్నారు, నెంబర్ చూపించట్లేదన్నా అని. మీకు వెస్ట్ బెంగాల్ నెంబర్ చూపించిన వేస్ట్ అండి, ఎందుకంటే ఆ నెంబర్ మళ్ళీ మారిపోద్ది మీకు. అంటే మన ఏపీకి కానీ యానం కానీ లేకపోతే మీకు వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడ అంటే మనం వేరే స్టేట్కి ఏం మార్చుకున్నా సరే ఆ నెంబర్ వెస్ట్ బెంగాల్ నెంబర్ ఉండదండి, మారిపోద్ది. అందుకని నేను నెంబర్ చూపించట్లేదు. మీకు ఒకవేళ చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ నేను రౌండ్ తిప్పినప్పుడు మీరు చూడొచ్చు. నేను బ్యాక్ సైడ్ నెంబర్ అయితే చూపిస్తాను మీకు, అందుకనే మీకు నెంబర్లు ఎక్కువ చూపించట్లేదు. అందుకే మనకి బండి వచ్చేటప్పటికి డీజిల్ అండి, హైలాండ్ ప్లస్. 2017 ఎండింగ్లో తీశారు, 18 రిజిస్ట్రేషన్. మనకి రీడింగ్ వచ్చేటప్పుడు 91,000 తిరిగిందండి. ఇన్సూరెన్స్ వచ్చేసి 2025 3వ నెల వరకు ఉంది. టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 80-90% అయితే టైర్లు ఉన్నాయండి. దీని కలర్ వచ్చేసి టైటానియం బ్రిడ్జ్. యాక్చువల్గా మనం షార్ట్కట్లో గోల్డ్ అని చెప్పేస్తున్నాం. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. టచింగ్స్ అయితే మనకి ఫ్రంట్ బంపర్ దగ్గర ఈ సైడ్ ఏమో కొద్దిగా టచింగ్స్ అయితే అయినాయి, అంతమించి దీంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బండి ఇంజిన్ సైడ్ చాలా బాగుందండి. హైలైన్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్. మన లాస్ట్ టైం కూడా మనం కార్లు 2 అయితే ఇవ్వడం జరిగింది, అది ఆటోమేటిక్ ఒకటి, మాన్యువల్ ఒకటి. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ గేర్ అండి. హైలైన్ ప్లస్ టాప్ మోడల్ బండి చాలా బాగుంది. ఒకవేళ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా కార్ చూసుకుని రేట్ మాట్లాడచ్చు. దీని రేట్ వచ్చేటప్పుడు మనం 6,50,000 చెప్తున్నామండి. అది ఫైనల్ కూడా కాదు, రేట్ కూడా మనం చెప్పేది ఏది కూడా ఫైనల్ కాదండి. మీరు వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మనం అప్పుడు మాట్లాడవచ్చు. టైర్లు అన్ని బాగున్నాయి, 4 హెల్లో వీల్స్ వచ్చినాయి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే సీట్ కవర్లు చూసుకున్నట్లయితే కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ప్రజెంట్ మనకి దీనికో అయితే పెట్టుబడి ఏం లేదు. కంప్లైంట్ ఏమన్నా అంటే దీంట్లో మాత్రం ఏసీ ఒకటి పనిచేయట్లేదండి. అది ఏసీ మనకి మొన్న చెక్ చేస్తే గ్యాస్ కాదు, మనకి ఒకసారి కంప్రెషన్ అయితే ఒకసారి చెక్ చేయాలని చెప్పాడు. దానివల్ల మనకి ఏంటంటే మినిమం మనకి ఒక ఏసీ నిమిత్తం ఒక 20,000 అంత ఖర్చు అవుతుందని చెప్పేసి దాన్ని బట్టి చూసుకుని మీరు రేట్ మాట్లాడుకుని తీసుకుంటే సరిపోతుంది. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. కార్ చుట్టూ అయితే చూపిస్తానండి ఒకసారి మీకు. బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మనకి మైలేజ్ వచ్చేటప్పటికి 22 వస్తుందండి. పర్ లీటర్ వచ్చేసి మనకి 22 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ నుంచి మనం వేసుకురావడం జరిగింది. ఈ కార్ అయితే మాత్రం ఇబ్బంది ఏం లేదు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఏసీ మనకి కంప్రెషన్ ఒకటి ప్రాబ్లం ఉంది, అది అయితే చేయించుకుంటే సరిపోతుంది. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఇది డీజిల్ బండి. ఎక్కువ తిరిగే వాళ్ళకి ఏంటంటే మనకి మైలేజ్ విధంగా చూస్తారు కాబట్టి బండి బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి అంతా కూడా. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉన్నది ఏంటి కూడా చూద్దాం. కీస్ వచ్చేటప్పటికి 2 కూడా ఉన్నాయండి. స్పేర్ కీ ఉంది, అలాగే మనకి ఏకీ కూడా ఉంది. ఆ స్పేర్ కీ ఇంకా అసలు వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. మనకి బండితో వచ్చిన కీ అలాగే ఉన్నది. అలాగే మనకి ఫస్ట్ ఓనర్ బండి ఇది. దీంట్లో మనకి 4 విండోస్, 4 స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, అలాగే మిల్లర్ అడ్జస్ట్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీంట్లో. అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. రీడింగ్ వచ్చేటప్పుడు చూడొచ్చు మీరు, 91,513 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. దీంట్లో మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. స్క్రీను అండ్ రివర్స్ క్యామ్ దీంట్లో రావడం జరుగుతుంది. కంపెనీ ఫిట్టింగ్ అండి ఇది. అలాగే మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే గేర్ కూడా మాన్యువల్ గేర్ అండి. అలాగే మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి వోక్స్‌వ్యాగన్ వెంటోలో మనకి సీట్ కవర్లు బాగుంటాయి. దీంట్లో మనకి కంపెనీ నుంచి వచ్చినాయి, చాలా బాగుంటాయండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రీర్ ఏసీ వచ్చింది. సీట్ కవర్లు కూడా చూడొచ్చు. దీంట్లో ఈ స్పెషాలిటీ కూడా ఉంటుంది. మనకి బండి కూడా బాగుంటుంది అండి. ఇంటీరియర్ విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి వెంటో డీజిల్ బండి చాలామంది అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకొని అయితే తీసుకోవచ్చండి. బండి కూడా బాగుంది. జస్ట్ మనకు ఫ్లోర్ మ్యాట్, ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకుంటే బండి ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టైర్లు చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు, ఎల్లో వీల్స్ రావడం జరిగింది 5 కూడా. అలాగే మనకి టైర్లు వచ్చేటప్పటికి 90% ఉంటాయండి. టైర్లు కూడా చూడొచ్చు. బండి విధంగా చాలా బాగుంది. అలాగే మీకు డోర్స్ అవి కూడా చూపించేస్తాను. ఫస్ట్ డోర్లు అయితే చూపించేస్తాను మీకు. ఇది ఫ్రంట్ డోరు చూడవచ్చు. ఇక్కడ రెస్ట్ కానీ ఏం లేదు, అంతా కూడా మీకు ఎక్సలెంట్గా ఉందండి. క్వాలిటీ మాత్రం కార్ అయితే మాత్రం ఎక్కడ ఏ మూల కూడా మనకి రెస్ట్ అయితే లాగలేదు. సో టోటల్ మొత్తం అంతా చూడవచ్చు మీరు. బాటమ్ సైడ్ దగ్గర కానీ బాడీ కానీ ఎక్కడ మనకి ఏ రెస్ట్ లేదండి, అంతా కూడా చాలా నీట్గా ఉంది. అలా బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. ఇది రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది టోటల్గా మనం చెక్ చేయొచ్చు. ఎక్కడ రెస్ట్లు అయితే ఏం కనిపించట్లేదు ఎక్కడ కూడా.
సో కింద మీకు బాడీ సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ రెస్ట్ కానీ జస్ట్ స్టార్ట్ అయింది కూడా ఎక్కడ లేదండి, అంతా కూడా చాలా నీట్గా ఉంది. అలాగే బీడింగ్స్ కూడా లాగి చూపిస్తాను ఒకసారి మీకు. సో వెంటో బీడింగ్లు చాలా గట్టిగా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదండి, బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బళ్ళు అయితే మాత్రం. మనం తెచ్చినప్పుడు అన్నీ చెక్ చేసుకుని వస్తాం, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా దూరం నుంచి రావడం, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని టోటల్గా అన్నీ చూపిస్తున్నాను నేను. ఇది ఫ్రంట్ డోర్ బీడింగ్ అండి, ఇది కూడా చూపిస్తాను ఒకసారి. చూడొచ్చు ఏంటంటే వెంటో మనకి లోపల సీలింగ్తో పాటు బీడింగ్కి అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. దానివల్ల కొద్దిగా లాగడం వల్ల మళ్ళీ పాడవద్దని చెప్పేసి పూర్తిగా లాగట్లేదు. సో ఇటు సైడ్ అయిపోయింది మనకి, రైట్లో అయింది. ఒకసారి లెఫ్ట్లో కూడా ఒకసారి చూపించేస్తాను. అలాగే మీకు రైట్లో గ్లాసులు కూడా చూపించేస్తాను చూడండి. సో మనకి వోక్స్‌వ్యాగన్ సింబల్ కూడా కనిపిస్తుంది, ఒరిజినల్ గ్లాసులు ఇవన్నీ కూడా. సో 3 చూడొచ్చండి. టోటల్గా గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు. ఫ్రంట్ గ్లాస్తో కూడా మొత్తం అన్ని సింబల్తో ఉన్న ఫ్రంట్ గ్లాస్తో సహా. అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూపిస్తాను. అలాగే మీకు బ్యాక్ సైడ్ నెంబర్ కూడా చూడాలనుకుంటే ఇది చూడొచ్చు. వోక్స్‌వ్యాగన్ వెంటో TDI 1.5 ఇంజిన్ అండి. ఇది నెంబర్ చూసుకున్నట్లయితే WB085510. బ్యాక్ సైడ్ గ్లాస్ అండి ఇది. మనకి రైట్లో మనకి డోర్ గ్లాసులు కూడా చూపించేస్తాను చూడొచ్చు మీరు. టోటల్గా సింబల్తో సహా చూపిస్తున్నాను మీకు. అన్నీ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయండి. బండి కూడా చాలా నీట్గా వాడారు, చూసుకోవచ్చు. అలాగే మీకు డోర్లు కూడా చూపిస్తాను ఒకసారి. డోర్లు కూడా చూడొచ్చండి మీరు. టోటల్గా కింద మొత్తం టోటల్గా ఒకసారి గమనించండి. నేను కూడా కొద్దిగా స్లోగా చూపిస్తాను మీకు అంతా కూడా. ఫ్రంట్ డోరు మనకి లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ చూస్తారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను. ఎక్కడ రెస్ట్లు అయితే ఏం లేవండి. జస్ట్ మీకు ఇది జస్ట్ మనకి ఇది చూడండి, తుడితే పోద్ది. అది మట్టి లాంటిది అంతే, జస్ట్ డస్ట్ ఉంది అంతే తప్ప అదేం ప్రాబ్లం అయితే ఏం కాదు. సో బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. బాటం కూడా చూడొచ్చు. సో బీడింగ్ సైడ్ కూడా జస్ట్ లాగి చూపిస్తాను, ఎందుకంటే చెప్తున్నాను కదా మీకు. ఇదిగో చూడొచ్చు. ఈ మాన్యువల్ ఉన్నంత వరకు మీకు ఏమీ యాక్సిడెంట్లు అవ్వలేనట్టేనండి. ఎందుకంటే మనకి చేయించిన వర్క్ మనకు తెలిసిపోతుంది అన్నమాట అండి, ఎక్కడైనా సరే. చూడొచ్చు. సో డోర్స్ అన్నీ చూసారు కదండి. బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు డాష్ బోర్డ్ దగ్గర చూడొచ్చు అంతా కూడా. బ్యాక్ సైడ్ విధంగా ఉంది. టైర్లు చూసుకోవచ్చు మీకు 90% కన్ఫర్మ్గా ఉన్నాయి టైర్లు అయితే మాత్రం. బ్యాక్ సైడ్ 2 టైర్లు చూస్తారు కదా. ఇప్పుడు ఫ్రంట్ టైర్లు కూడా చూపించేస్తానండి. ఫ్రంట్ కూడా చూడొచ్చండి మీరు. టైర్ల విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. ఇది కూడా ఫ్రంట్ టైర్ అండి, రైట్లో ఫ్రంట్ ఇది. అలాగే డిక్కీ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి డిక్కీలో చూద్దామండి అంతా కూడా. మనకి డిక్కీలో ఉన్న రెస్ట్ ఉందా లేకపోతే ఏంటి అన్నీ చూడొచ్చు. ఒకసారి ఏంటంటే మనకి డిక్కీ మీకు ఈ సైడ్ అంతా చూడొచ్చు మీరు. ఎక్కడ కూడా మీకు ఎటువంటి రెస్ట్ కానీ ఏం లేదు. సో ప్రతిదీ మనం పిన్ టు పిన్ అన్నీ చెక్ చేసుకుంటామని మనం చెక్ చేసుకుని తీసుకొస్తాం. సరే ఏంటంటే మీకు అన్నీ చూపిస్తున్నాను మళ్ళీ. మీకు మళ్ళీ దూరం నుంచి వస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను. సో లోపల డిక్కీ విధంగా కూడా ఎక్కడ రెస్ట్ కానీ ఏమి లేదు, అంతా కూడా చాలా బాగుంది. స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే మనకి డిస్క్ వచ్చిందండి. ఇది టైర్ సీల్ టైరు, MRF ఉంది. ఇంకా అసలు మనకి యూజ్ కూడా చేయలేదు. టోటల్గా అన్నీ చూడొచ్చు మీరు. బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి. కింద మనకి డిక్కీలో చూసుకున్నట్లయితే ఎక్కడ వాళ్ళు చిన్నది కూడా మనకి FRలో ఉంది మొత్తం డిక్కీ.
కొత్త బండిలో మనకి ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుంది. దీంట్లో బండి విధంగా చాలా బాగుంది. అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తాను. ఇంజిన్ సైడ్ కూడా ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఏంటన్నది. ఫస్ట్ మీకు పైన బానెట్ అయితే చూపిస్తుందని చూడొచ్చు. బానెట్ సైడ్ మీకు సీల్స్ కూడా మనకి షోరూమ్తో నుంచి వచ్చినవి, ఎక్కడ మనకి ఏం చేంజ్ అవ్వడం, యాక్సిడెంట్లు అవ్వడం ఏం లేదు. బానెట్ సైడ్ ఎక్కడ ఎటువంటి మనకి డెంటింగ్లు కానీ పెయింటింగ్లు కానీ ఏమి అవ్వలేదండి. అంతా మీకు చెక్ చేసుకోవచ్చు కింద అంతా కూడా. అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ చూడొచ్చు మీకు. ఇటు సైడ్ చూడొచ్చు మీరు, ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవడం అటువంటిది ఏం లేదండి. అన్నీ కూడా మనకి ఒరిజినలే ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ కూడా చూడొచ్చు. బండి విధంగా అంత కదా ఒరిజినాలిటీగా ఉంది. మనకి యాక్సిడెంట్లు అవడం అటువంటిది ఏం లేదండి. అలాగే మనకి రేడియేటర్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఏం దెబ్బలు తగలడం కానీ అటువంటిది ఏం లేదు. అలాగే మనకి ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏం లేవండి. చాలా బాగుంది అంతా కూడా చూడొచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. ఒకసారి ఇంజిన్ సౌండ్ అయితే చూద్దరు కానీ ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తానండి. సో ఇంజిన్ సౌండ్ అయితే చూడొచ్చండి మీరు. సౌండ్ అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ నాయిస్ కానీ అటువంటిది ఏం లేదు. బండి ఇంజిన్ సౌండ్ అయితే బాగుంది. అలాగే ఇంజిన్ సైడ్ కూడా మనకి ఏమన్నా డీజిల్ ఇంజిన్ కాబట్టి దీని నుంచి మనకి ఏమన్నా గ్యాస్ వస్తుందా లేకపోతే ఏంటన్నది కూడా ఒకసారి నేను యాక్సిలేటర్ ఇచ్చి మరీ చూపిస్తాను. ఒకసారి అది కూడా గమనించండి. అలా మీకు ఇది కూడా తీసి చూపించేస్తాను. ఒకసారి రిమూవ్ చేస్తాను. ఇది చూడొచ్చు మీరు పైన డోర్. డోర్ రిమూవ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఎక్కడ ఆయిల్ లీక్స్ కానీ మనకి ఎక్కువగా ఇక్కడ పైన ఏంటంటే మనకి డీజిల్ ఇక్కడ పైపులో ఉన్న సమయంపై వస్తూ ఉంటుంది ఎక్కువగానే వక్స్‌వ్యాగన్లో. ఇవేం లేదండి, అంతా కూడా చాలా నీట్గా ఉంది. మీకు బ్యాక్ సైడ్ అంతా చూడొచ్చు. సో బండి మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. అలాగే మీకు అది కూడా చూపించేస్తాను. అలా మీకు ఒకసారి నేను ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు. ఒకసారి యాక్సిలేటర్ అమ్మా. మళ్ళీ ఒకసారి. బండి విధంగా చాలా బాగుందండి. ఇంజిన్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే సార్ చూసుకోవచ్చు. చూసారు కదండి, వెంటో మొత్తం టోటల్గా ఇంజిన్తో సహా చూపించాను మీకు. డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి, అన్ని ఒరిజినాలిటీగానే ఉంది బండి అంతా మాత్రం. దీని రేట్ వచ్చేటప్పటికి మనం 6,50,000 చెప్తున్నాం అండి. అది కూడా ఫైనల్ ఏం కాదు, మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడొచ్చండి. దీంట్లో మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మనకి ఏసీ కంప్లైంట్ మాత్రమే ఉన్నది, కానీ అది కారు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది, ఒరిజినల్ రీడింగ్ కూడా అండి. అది ఫస్ట్ ఓనర్ బండి. మనకి టైర్లు కానీ మనకి ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఉన్నాయి, ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. మీకు 2017 ఎండింగ్ 18 రిజిస్ట్రేషన్ అండి. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. మనం ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది, ట్యాక్స్ మీరు పే చేసుకోవాలండి. మా అడ్రస్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి యానం గోపాల్ నగర్లో మన ఆఫీస్ ఉండడం జరిగిందండి. మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొడితే మనకి లొకేషన్ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందే, కాల్ చేయొచ్చండి. అలాగే మనది ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ కార్స్ ఏమున్నాయి అన్నది కూడా మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోలోకి వెళ్ళి అయితే చూడొచ్చండి. సో ఇంకా మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ సో మచ్.